హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను హక్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మంచిగా వెజిటేబుల్స్ వేసిస్తే పిల్లలు మంచిగా తింటారనమాట. దానికోసం నేను కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి అలాగే కొంచెం సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలు అయితే వేసుకున్నాను. కొంచెం బరక కోసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసేసుకున్నాను. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుంటే ఇప్పుడు మనం క్యారెట్ ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా నూడిల్స్లలో వెజిటేబుల్స్ వేసేయడం వల్ల పిల్లలకి అన్ని విటమిన్స్ వస్తాయి కాబట్టి నేను ఇలా చేసి ఇస్తున్నాను అనమాట. చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొన్ని స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను అనమాట. స్వీట్ కార్న్ వేస్తే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారని. అలాగే కొద్దిగా మష్రూమ్స్ కూడా వేసుకున్నాను. మన దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ యూజ్ చేయొచ్చు. నా దగ్గర క్యాబేజ్ లేదని చెప్పి నేను క్యాబేజ్ వేయలేదన్నమాట. చూడండి, అన్నీ కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వేసుకున్న తర్వాత నేను సిజవాన్ సాస్ని అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను. అలాగే కొద్దిగా టమాటా సాస్, అలాగే కొద్దిగా వెనిగర్, సోయా సాస్ కూడా వేసుకున్నాను. వేసుకొని ఇదంతా ముక్కలకు పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముక్కలు కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. నేను ముందుగా ఉడకబెట్టుకున్న హంక్ నూడిల్స్ని అయితే దీంట్లో వేసి మసాలా అంతా పట్టేంత వరకు కలిపేసుకుంటున్నాను. ఇంట్లోనే ఈజీగా హక్ నూడిల్స్ అయితే చేసుకోవచ్చు. బయట ఏ ఆయిల్ వాడతారో మనకు తెలియదు. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.